చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ప్రెసెంట్ మనం నాసిక్ లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ యూజీ అండ్ పీజీలో బెస్ట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా బెస్ట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీగా నిలిచింది మన సందీప్ యూనివర్సిటీ. సార్ ఈ రోజు మొత్తం హడావిడిగా ఉంది. స్టూడెంట్ క్లాస్ రూమ్స్ లో కాకుండా బయట ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. సందీప్ ఉత్సవ్ అండి దీని పేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే 1 or 2 days ఉంటుంది. బట్ సందీప్ యూనివర్సిటీ ఏంటంటే 1 week ఉంటుంది. Students also need to unwind themselves, to rewind themselves. They also need some fun. ఫస్ట్ టైం నేను సందీప్ యూనివర్సిటీకి రావడము. సో వెరీ ఎక్సైటెడ్. ఈ క్యాంపస్ వచ్చి చూస్తే సో షాక్డ్ హౌ బిగ్ అండ్ తెలుగు కూడా డిస్కస్ మన వాళ్ళు కలిసినప్పుడు ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ సందీప్ యూనివర్సిటీ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్లో నాసిక్లో ఈవెంట్ తెలుగుని మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని అనుకుని బట్ లుకింగ్ అట్ ద క్రౌడ్ ఓఎంజీ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కంప్యూటర్ సైన్స్, అందులో మళ్ళీ స్పెషలైజేషన్ ఏఎంఎల్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, తర్వాత బిఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, అలాగే లా ఉంది, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి ఉంది, బిఏ ప్లస్ ఎల్ఎల్బి ఉంది, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే బిఎస్సి మైక్రోబయాలజీ ఉంది, హాస్పిటాలజీ ఉంది, సో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. సో ఇలాగ అప్రాక్సిమేట్లీ 20 to 35 కోర్సెస్ యూజీ కోర్సెస్ ఉన్నాయి. లేని కోర్స్ లేదు అని సింపుల్ గా చెప్పేయండి సార్. ఇక్కడ ఆల్మోస్ట్ 50+ వర్కర్స్ ఉన్నారు. ఓన్లీ మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్ ని కుక్ చేయడానికి. తెలంగాణ నుండి కూడా ఒక చెఫ్ ఉన్నారు. సో మంచి దమ్ బిర్యానీ, మసాలా బిర్యానీ, తెలంగాణ స్పైసెస్ కావాలంటే ఏం చూసుకుంటారు. మనము పబ్లిక్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఒక వీడియోలో కానీ లేకపోతే అది రియల్గా కూడా వాళ్ళకు ఉండాలి. సో దాని గురించి మేము ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఫ్రీ విజిటింగ్స్ పెడుతున్నాం. అంటే ఏ హైదరాబాద్ కానీ లేకపోతే ఆంధ్ర, రాయలసీమ నుంచి అక్కడి నుంచి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు విజిటింగ్ చేపించి ఒక స్టూడెంట్ ఇక్కడ ఉండగలడా, వాడు 4 years తను ఇక్కడ చదవగలడా లేదా అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనం ఇక్కడ అడ్మిషన్స్ చేపిస్తాం. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ మీరు క్యాంపస్ చూస్తున్నారు ఆల్రెడీ. We are tied up with more than 1,000+ industries. సో లాస్ట్ మన దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 1,12,00,000 ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకి దాదాపు 60 lakhs ప్లస్ ఉంటుంది. So today we luckily got a chance to meet chairman of Sandeep University, Dr. Sandeep Kumar Jha garu. So let's talk to him. Hi sir. Hello. How are you? Good. So we already know there's a fest happening in university, Sandeep Utsav 2026. So could you tell us more about it? See, our university is known for discipline and very rigorous kind of academics. Our students round the year, they are busy in assignments, solving various kind of sessionals, the mini projects, the projects. Means it's a very rigorous kind of studies is there, examinations and all. Students also need to unwind themselves, to rewind themselves. They also need some fun to chill. For the chilling also, it's something is required. That's why we organize here Sandeepotsav every year. Our students wait anxiously for Sandeepotsav right from day one. Today is the final day of Sandeepotsav. For last 1 week, the students are busy in performing various kind of their extracurricular activities like singing, dancing, debate, speech and very extempore and various kind of extracurricular activities. And today is the culmination of the festival. Wish that my students will enjoy Sandeepotsav 26 also very much. Sir, what is your part in Sandeep Utsav 2026? Are you going to meet the students? Certainly I am going to also participate. Oh, wow. And I also would like to see the performance of my students, and I would like to cheer them up. Nice. Once again, congratulations for being one of the top university in India.
అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద అవార్డ్స్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. Thank you very much. Thank you very much. Come on, come on. సో వీ ఆల్రెడీ న్యూ దట్ సందీప్ యూనివర్సిటీలో సందీప్ ఉత్సవ్ 2026 జరుగుతుంది ఫెస్ట్. సో ఆ ఫెస్ట్కి గెస్ట్గా మన నోయల్ సేన్ గారు వచ్చారు. మనం ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్రొడక్షన్ మీ గురించి. చెప్పొద్దు. నేను చెప్పను బికాస్ చెప్తేనే అది తప్పు, అంత ఫేమస్ మీరు కాబట్టి. వెరీ హ్యాపీ టు మీట్ యూ ప్రియా అండ్ Yeah. ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ హియర్. నాకు ఫస్ట్ టైం నేను సందీప్ యూనివర్సిటీకి రావడము అండ్ ఐ స్పెషలీ వాంట్ టు థ్యాంక్ ద చైర్మన్ సార్ సందీప్ జా గారు, ఆల్సో అశోక్ రెడ్డి గారు అండ్ సాయి కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే దే బీన్ సో స్వీట్. ఇదంతా ఫైనల్ గా లాస్ట్ మినిట్ లో బేసిక్గా వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ దొరికే, వాళ్ళు మాట్లాడిన విధానం నచ్చి వి అగ్రీడ్. ఎందుకంటే చాలా షార్ట్ టైమ్ లో ఇంత ట్రిప్ ప్లాన్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. బట్ ద వే దే వర్ హ్యాండ్లింగ్, అర్థమైన వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెరీ నైస్ పీపుల్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్స్. చెప్పినట్టు చేసేసారు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ క్యాంపస్ వచ్చి చూస్తే సో షాక్డ్ హౌ బిగ్ అండ్ తెలుగు క్రౌడ్ ఎస్పెషల్లీ మన వాళ్ళని కలిసినప్పుడు ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. యా. సో ఈ యూనివర్సిటీలో మీకు తెలుసో లేదో తెలీదు 3000+ మెంబర్స్ ఉన్నారు మన తెలుగు స్టేట్స్ వాళ్ళు, నుండి. yeah. యా. సో మీరు ఇందాక వచ్చినప్పుడు అందరూ అరుస్తుంటే ఏంటి ప్రభాస్ ఏమన్నా వచ్చారా అన్ని ఫీలే నాకు కలిగింది. సో మీకు ఏ విధంగా అనిపించింది స్టూడెంట్స్ ని చూడగానే? లేదు లేదు, ద క్రౌడ్ అనేది ఆ విధంగా స్టూడెంట్స్ రియాక్షన్ కొట్టండి, నేను నిద్ర నుంచి బయటకు వస్తాను. మీరు కూడా అలా అనుకున్నారా లేదా? మీరు ఐ డ్రీమ్ నుంచి కదా నాకు డ్రీమ్స్ చూపిస్తున్నారు మీరు. No, లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. చాలా అంటే ఎగ్జైట్ అయ్యారనమాట స్టూడెంట్స్ మిమ్మల్ని చూడగానే. పెద్ద పెద్ద అరుపులు, ఆ సౌండ్స్ అన్ని మీకు ఏ విధంగా అనిపించాయి? రీజన్ అండి, ఇప్పుడు మనము ఇంకో స్టేట్ లో ఉన్నాం కదా, మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రిసీవింగ్ అలా ఉంటుంది కదా. యా. తెలుగు వాళ్ళు అనగానే కొంచెం ఆ ప్రేమ ఆప్యాయత అంతా ఇప్పుడు తెలుగులో ఉన్నంత సినిమాకి క్రేజ్ కానీ సినిమా వాళ్ళని ప్రేమించడం అనే దాన్ని అది కానీ ఇంకెక్కడా ఉండదు ఏ ఇండస్ట్రీలో. సో లక్కీలీ మనం ఆ ఇండస్ట్రీ నుంచి కాబట్టి మన వాళ్ళు అలానే రిసీవ్ చేసుకుంటారు, నేనే కాదు అందరినీ. అండ్ ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్, ఐ ఫెల్ట్ సో స్పెషల్ అండ్ సో హ్యాపీగా ఉండే నాకైతే. ఓకే. సో మళ్ళీ ఎప్పుడు వస్తారు సందీప్ యూనివర్సిటీకి? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానండి, ఎందుకంటే నేను ఈసారి వచ్చింది ఒక టీజర్ వదిలి వెళ్ళడానికి. ఓకే. నెక్స్ట్ ఇయర్ వచ్చినట్టు ప్రాపర్ సినిమా. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి రావాలంటే 1 day బిఫోర్ వచ్చి అన్ని ప్రాపర్ గా సెట్ చేసుకుని పర్ఫామ్ చేయాలని అర్థమైంది. ఎందుకంటే ఇంత ప్రేమ ఉన్న చోట ఎంత చేసి వెళ్తే అంత బాగుంటది. కరెక్ట్. ఐ ఫెల్ట్ దాట్. అండ్ మన వాళ్ళందరినీ కొంచెం ఒక గంట డాన్స్ ఆడిపియాలండి. అలసిపోవాలి వాళ్ళు, అలసిపోయానా ఇంకా చాలా నన్ను వెళ్ళిపోనా అనే వరకు చేస్తా. అలసిపోరు మన వాళ్ళు. అది కూడా ఉంది, అది కూడా. యా. Anyways, thank you so much. Thank you, Priya. And all the best for future projects. Thank you so much. And Thank you. Sandeep University, thank you so much for having me. Such a delight, such a pleasure to be here. And thank you for all the love you're showing to our Telugu people and especially me. And please do take care of all the Telugu students here. We are full of love. You just got to love them. Thank you. So now we have the one and only beautiful Devtadi Harika garu with us. Sandeep University Sandeep Utsav 2026 visit చేశారు చీఫ్ గెస్ట్ గా. సో తన్నే అడిగి ఎలా అనిపించింది సందీప్ యూనివర్సిటీ అండ్ స్టూడెంట్స్ తెలుసుకుందాం. హాయ్ గైస్. సో ఫస్ట్లీ సందీప్ యూనివర్సిటీ ఐ లవ్డ్ ఇట్. ఫస్ట్లో నాసిక్లో ఈవెంట్ తెలుగునే మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని అనుకోనుండే, బట్ లుకింగ్ అట్ ద క్రౌడ్ ఓఎంజీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది హైదరాబాద్ లెక్కనే సౌండ్ చేసి ఉండే మాకు. ఇట్ ఇన్ సౌండ్ లైక్ ఇట్స్ నాసిక్ అండ్ దట్టు మన తెలుగు వాళ్ళు అంతమంది ఉన్నారని. అండ్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 3500+ తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. బట్ మీకు తెలియని విషయం ఏంటి అంటే నార్త్ లో కూడా మీరు చాలా ఫేమస్ అనేసి. థ్యాంక్ యూ. సో మన సందీప్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఏ విధంగా అనిపించారు మీకు? అండ్ మళ్ళీ సందీప్ యూనివర్సిటీ ఎప్పుడు విజిట్ చేస్తున్నారు?
మళ్ళీ పిలిచినప్పుడు డెఫినెట్గా వస్తానండి, ఇంకో కొత్త సాంగ్ చేసి ఆర్ ఐ డోంట్ నో హోప్ఫుల్లీ మూవీ ఆర్ సంథింగ్ సమ్ అమేజింగ్ వర్క్ తోటి. ఓకే. అండ్ యా, క్రౌడ్ అమేజింగ్ ఉండే అండ్ ఐ లవ్ దమ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. సో సందీప్ యూనివర్సిటీలోని సాఫ్రాన్ క్యాంటీన్లో ఉన్నాము. సాఫ్రాన్ డైనింగ్ హాల్ అనేది ఓన్లీ మన తెలుగు పీపుల్ మాత్రమే తినే డైనింగ్ హాల్. ఇక్కడ ఆల్మోస్ట్ 50+ వర్కర్స్ ఉన్నారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్ని కుక్ చేయడానికి. సో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మెన్యూలో ఏముంటుంది అనేది తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుండి వచ్చారు? తాడేపల్లిగూడెం, మన ఆంధ్ర స్టేట్ నుండి. ఓకే. సో ఏం వండుతారు పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్లో? ఇడ్లీ, వడ, బోండా ప్లస్ మన తెలుగు వంటకాలన్నీ, తెలుగు దోశ, పూరి, రోజు ఒక ఐటమ్ ఉంటుంది. ఒకటే ఉంటుంది? 2 ఐటమ్స్ ఉంటాయి. 2 ఐటమ్స్ ఉంటాయి. వడ ప్లస్ పొంగల్ ఉంటుంది, ఒకసారి ఉప్మా ప్లస్ పెసరట్టు అట్లా ఏమన్నా ఏవో ఒక 2 ఐటమ్స్ ఉంటాయి ఎవ్రీడే. ఓకే. మరి పిల్లల నుండి ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా ఎప్పుడైనా? మన తెలుగు ఫుడ్ మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం, అందరూ బాగుందన్నారు. అందరూ బాగుందని అంటుంటారు ఎప్పుడు. ఓకే. వీక్లీ వస్తే 2 days నాన్ వెజ్ ఉంటుంది. వీక్లీ 2 days నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. ఎంతమంది ఉన్నారు మొత్తం వర్కర్స్? మా చెఫ్ మేము మొత్తం వర్కర్స్ 25 ఉన్నారు. 25 మెంబర్స్ ఓన్లీ. మీ చెఫ్స్ వరకు 25 మెంబర్స్, రిమైనింగ్ అందరూ వర్కర్స్, సపోర్టర్స్ ఇలా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఎక్కడి నుండి వచ్చారు? ఆంధ్ర, వెస్ట్ గోదావరి జిల్లా. ఎక్కడ? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. మీది తాడేపల్లిగూడెం. ఓకే. ఆంధ్ర సైడ్ నుండి వచ్చారు. ఓకే. ఇక్కడ ఫుడ్ మరి లంచ్ లో ఏం పెడతారు, డిన్నర్ లో ఏం పెడతారు పిల్లలకి? డిన్నర్ లో ఆయన చెప్పినట్టండి, లంచ్ అయితే ప్రతిరోజు అన్ని రకాల కూరగాయలతోటి పెడతాం. పప్పు తప్పనిసరి, సాంబార్ ఉంటుంది, రసం, తర్వాత బంగాళదుంప, వంకాయ, బెండకాయ, అంతా ఆంధ్ర ఐటమ్స్ తినండి ఇక్కడ. అందుకు ఎవరు కూడా మమ్మల్ని, మేము లేడీస్ హాస్టల్లో ఉంటాం, వాళ్ళు కూడా మాకు ఫుడ్ చాలా బాగుంటుందమ్మా అని చెప్తున్నారు. ఓకే. బాగా రిసీవ్ చేసుకుంటారా మరి మిమ్మల్ని? అంటే బాగా చూసుకుంటారా కలిసి? బాగా. మేమంతా ఒక తల్లి పిల్లల్లా ఉంటాం ఇక్కడ. ఓకే. ఓకే. ఎప్పుడన్నా ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా మరి పిల్లలు? కంప్లైంట్స్ ఏమి ఉండవండి. ఉండవు. మేము హాస్టల్లో ఉంటే హాస్టల్లో చదువుకుని పిల్లలు కూడా మమ్మల్ని తల్లిలా భావించుకుని మాకు ఫుడ్ బాగుంటుందమ్మా అనే చెప్తున్నారు. బాగుంటుందని చెప్తుంటారు. ఓకే. సో మరి మీరేం తింటుంటారు ఇక్కడ? ఈ ఫుడ్ తింటుంటారా? ఇక్కడే తింటామండి, ఇక్కడ తింటాం. మాకేమో హాస్టల్కి వస్తే నైట్ భోజనం అక్కడ చేస్తాం. అండ్ మన ఏపీ అంటే మరి వెజ్ ఐటమ్స్ కి ఫేమస్ కాబట్టి తెలంగాణ నుండి కూడా ఒక చెఫ్ ఉన్నారు. సో మంచి దమ్ బిర్యానీ, మసాలా బిర్యానీ, తెలంగాణ స్పైసెస్ కావాలంటే ఏం చూసుకుంటారు? మీ పేరండి? బాబురావు గారు. తెలంగాణ నుండి వచ్చారు. దమ్ బిర్యానీ అన్ని చేస్తుంటారా? బగారా రైస్, దమ్ బిర్యానీ. ఓకే. పిల్లలు లైక్ చేస్తారా మీ ఫుడ్ ని? ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్స్ చెప్తుంటారా? పెడతాను, చాలా బాగుందంటారు దమ్ బిర్యానీ. బాగుంటుంది. ఎవ్రీ ఆదివారం దమ్ బిర్యానీ. క్వాంటిటీ ఇంతే అలా ఏమన్నా? లేదండి, అన్లిమిటెడ్ క్వాంటిటీ. సో ఎంత తింటే అంత బిర్యానీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, సో చూసారు కదా, ఆల్మోస్ట్ 50+ అయితే ఉన్నారు. సో ఒక 25 మెంబర్స్ వరకు కంప్లీట్ చెఫ్స్ ఉన్నారు, అది కూడా తెలుగు స్టేట్. ఏపీ నుండి జంగారెడ్డిగూడెము, తాడేపల్లిగూడెము, ఇలా మన ఏపీ మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి తీసుకొచ్చారు చెఫ్స్ అందరినీ కూడా. సో మన స్పైసెస్కి తగ్గట్టుగానే వాళ్ళ చేతులతో వండుతుంటారు. సో మెన్యూలో కూడా బ్రేక్ఫాస్ట్ ఒక రోజు పెట్టిన ఐటెం మళ్ళీ రిపీట్ అవ్వకుండా రోజు 2 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. అండ్ లంచ్లో కూడా హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూస్తారు. వీక్లీ 2 times నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో మన స్టాండర్డ్స్ ఆఫ్ ఈటింగ్ ఎలా అయితే ఉంటుందో మన తెలుగు స్టేట్స్లో, సో సేమ్ మీరు సందీప్ యూనివర్సిటీ నాసిక్ వచ్చినా సరే ఏమాత్రం మీరు హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండడానికి అదే స్పైస్ లెవెల్స్ అండ్ అదే టేస్ట్ అయితే ఇక్కడ మన వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు.